హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హైదరాబాద్ ముర్రా బఫెలో. దయచేసి వీడియో లైక్ చేయండి, వీడియో మొత్తం చూడండి. సో మనము ఈ 1 మంత్లో ఎగ్జాక్ట్లీ 1 మంత్లో 130 గేదెల వరకు కొన్నాము. లాస్ట్ 1 మంత్లో అంటే ఇప్పుడు సెప్టెంబర్ 28 నుంచి ఇంకా అక్టోబర్ 28 రాలేదు, అయినా 120 నుంచి అంటే 100 నుంచి 120 ఇక్కడ మనం హర్యానాలో మొత్తం చాలామంది రైతులు వచ్చారు. మీకు ఆ రైతులందరినీ చూపిస్తా. అందులో మోస్ట్లీ అందరు గేదెలు ఉన్నోళ్ళే ఉన్నారు, కొంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు. అందరు 10 కొన్నారు, ఒక్క రైతు మాత్రమే 20 గేదెలు కొన్నాడు. సో ఆ కొన్న గేదెలు కూడా అన్నీ మనకి వెళ్ళిపోయినాయి. అంటే ఇక్కడ నుంచి లోడ్ అయ్యి వాళ్ళ డైరీ ఫామ్ కూడా వెళ్ళడం జరిగింది. అనంతపురంలోకి 20 గేదెలు వెళ్ళిపోయినాయి, నంద్యాలలోకి వెళ్ళిపోయినాయి, అట్లనే హైదరాబాద్ వాళ్ళకి వెళ్ళిపోయినాయి, మహబూబ్ నగర్లోకి కూడా వెళ్ళిపోయినాయి, సంగారెడ్డిలోకి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు వెళ్ళాల్సినవి ఏవంటే కొన్ని మార్గంలో ఉన్నాయి. కొన్ని ఎక్కడంటే మనకి కామారెడ్డికి వెళ్ళాల్సింది ఒకటి మార్గంలో ఉంది, అంటే ఇంకా రన్నింగ్లో ఉంది. సో ఇప్పుడు మనకి ఇంకా వెళ్ళే దారిలో అయితే మొత్తం 30 గేదెలు ఉన్నాయి. సో మీకు మీరు చూస్తున్న రైతులు వచ్చేసి మనకు అనంతపురంకి వెళ్ళి వచ్చి తీసుకుపోయిన వాళ్ళు, వీళ్ళది ఆల్రెడీ బండ్లు రీచ్ అయిపోయినాయి. సో ప్రతి ఒక్క రైతుని చూపిస్తాం మనం. వీళ్ళందరికీ కూడా ఇక్కడనే హర్యానాలోనే గేదెలు కొన్నాము. కొందరికి 1,10,000 కొన్నాం, కొంతమందికి 1,20,000 కొన్నాం, కొంతమందికి 1,30,000 కొన్నాం. ఈ 1,30,000 కొద్దిగా ఎక్కువ పెట్టే రేట్లు అంటే హై అండ్ క్వాలిటీలు ఉంటాయి. అంటే మనకి షెడ్లో వచ్చిన తర్వాత ఒక 5 సంవత్సరాల దాకా కూడా అమ్మాల్సిన అవసరం ఉండదు. మీరు ఇక్కడ వీడియోలో చూస్తారు కదా, ఈ రైతులందరూ వెళ్ళిపోయినాయి గేదెలు. ఆల్మోస్ట్ ఒక 2 బళ్ళు మాత్రమే మన దీపావళి వల్ల లేట్ అయినాయి. ఈ రైతులందరూ రావడం జరిగింది. అక్కడ చూస్తున్న రైతు వచ్చేసి హైదరాబాదు, అమలాపురం, వీళ్ళందరూ ఏరియా ఏదైనా వీళ్ళందరూ వెళ్ళిపోయినాయి. కానీ దీపావళి వలన మనకి ఇక్కడనే కొన్ని గేదెలు ఆగిపోయినాయి. ఆ గేదెలు ఇప్పుడు మధ్యలో ఉన్నాయన్నమాట, వేలో ఉన్నాయి. మధ్యప్రదేశ్ వాళ్ళు అనంతపురంకి వచ్చిన రైతులు, వెనకాల ఉన్న వాళ్ళు నంద్యాలకి వచ్చిన రైతులు. సో ఈ వీడియో ఎందుకు పెడుతున్నా అంటే చాలామందికి హర్యానా గేదెలు ఎక్కడ కొనలో తెలియదు. మీరు చూస్తున్న రైతులలో కూడా కొంతమంది ఇంతకుముందు అక్కడ జిందులో, ఇసార్, రోహ్తక్లో కొన్నోళ్ళు ఒకసారి మన దగ్గరకు వచ్చారు, చూద్దామని వచ్చి అన్నయ్య వాళ్ళు ఇక్కడనే కొన్నారు. సో మళ్ళీ మనకు నెక్స్ట్ లోడు వచ్చే నెల 15వ తారీఖు టికెట్లు బుక్ చేసుకున్నారు. హర్యానాలో ఎప్పుడైనా సరే ఇది గేదెలు కొనే టైము ఇప్పుడే కరెక్ట్ అండి. ఈ మంత్, నెక్స్ట్ మంత్ నవంబర్ ఎండింగ్, డిసెంబర్ కూడా కొద్దిగా ఓకే. ఎందుకంటే జనవరి నుంచి చాలా ఆటోమేటిక్గా రేట్లు పెరుగుతూ ఉంటాయి. సో మనకి రాజమండ్రి సైడ్ దొరికేటి ముర్రా జాతి గేదెలు కాదు, అది బొచ్చు కాదు. మీకు యూట్యూబ్లో ప్రతి ఒక్కడు పచ్చి అబద్ధాలు చెప్తుండు. మీరు రాజమండ్రికి పోతే మీ ఆస్తులు అమ్ముకుంటారు. మళ్ళీ చెప్తున్నా, రాజమండ్రిలో ఉన్నంత దొంగలు ఎక్కలేరు. అవైతే ముర్రాయి కావు, నార్మల్ ఆంధ్ర గేదెలు. సో అక్కడ కూడా 1,40,000, 1,30,000, 1,50,000 అమ్ముతారు. మీకు హర్యానాలో కూడా 1,20,000, 1,30,000 దొరుకుతుంది. కానీ ఈ గేదెలు ఏంటంటే మనకి లాంగ్ టర్మ్ మిల్క్ ఇస్తాయి. గేదె అంటే ఒక ఈయనక్కడ 3 నెలలకు గడుతుందా, మళ్ళీ 7 months పాలిస్తాయి. మీకు ఆంధ్ర గేదెలు అట్లా కావు, అంత లెంత్గా అయ్యవు. సరే గుజరాత్ గేదెలకు వెళ్తూ ఉంటే అవి మీకు తొందరగా కట్టవు, అవి మీకు లేట్ కడతాయి. కొన్ని కడతాయి, అసలు కొన్ని కట్టాయి. సో ఇక హైదరాబాద్లో అమ్మేటోళ్ళు అయితే మస్తు గిమ్మిక్కులు వాళ్ళ ఇష్టం ఏదంటే చెప్తూ ఉంటారు. వాళ్ళ మేటియే ప్యూర్ ముర్రా అంటారు. వీళ్ళందరూ యూపీకి వెళ్ళి, బీహార్కి వెళ్ళి, జైపూర్లో సంతలకి వెళ్ళి తీసుకొచ్చి అమ్ముతూ ఉన్నారు. అవి ఈ క్వాలిటీలు ఉన్నాయి, మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. మీరు వీడియోలో చూస్తున్న గేదెలు ఎట్లున్నాయి, అక్కడ అమ్మే గేదెలు ఎట్లున్నాయి. హర్యానా అంటే సైజు కాదు, ఫస్ట్ అడర్ క్వాలిటీ మంచిగా ఉంటుంది. మినిమం పూటకి 6 లీటర్లు 7 లీటర్లు ఇస్తాయి. సో ఎవరికైనా సరే హర్యానాలో గేదెలు కావాలంటే నంబర్కి కాల్ చేయండి లేదా వాట్సాప్ చేయండి. మినిమం 5 గేదెలు తీసుకోవాల్సి ఉంటుంది. ఒకటే ఏరియాలో ఎవరైనా హైదరాబాద్ లేదా అంటే ఎవరైనా సరే తెలంగాణలో ఎవరైనా సరే 5 తీసుకుంటే 10 బండి వస్తుంది. ఇద్దరికి కూడా ట్రాన్స్పోర్టేషన్ షేర్ అవుతుంది. సో మనకి ప్రజెంట్ ఇక్కడ మనకు రైట్ నౌ ఉన్న ఈరోజు మేబీ 24 అనుకుంటా అక్టోబర్. ఈరోజు వచ్చేసి మనకి గుడివాడ నుంచి రైతులు వచ్చిర్రు, అట్లనే విజయవాడకి వెళ్ళి వచ్చిర్రు. ఈ 2 రోజుల్లో మనకి జడ్చర్లకి వెళ్ళి వస్తూ ఉన్నారు రైతులు. సో నా వీడియోలు చూస్తూ ఉండండి, నేను పెడతా ఉంటాను. చాలా రోజులైనా లెంత్ వీడియోలు పెట్టట్లేదు. సో ఇది మామూలుగా అప్లోడ్ ఇద్దామని పెట్టిన. సో మనకి రేటు ఎంత పెట్టుకుంటే అంత హై క్వాలిటీ గేదెలు వస్తాయి. సో కొందరికి తక్కువ రేట్లలో, కొన్ని ఎక్కువ రేట్లలో, కొన్ని ఇంకా ఎక్కువ రేట్లలో అట్లా దొరుకుతూ ఉంటాయి. దయచేసి వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.